వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. లా గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఐదర్ ఎల్ఎల్బి గురించైనా ఎల్ఎల్ఎం గురించైనా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అని చెప్పాను. వాటి గురించి నేను లాంగ్ వీడియో చేయాలా, షార్ట్ వీడియో చేయాలా, నాకు ఎలా చేసినా పర్లేదు. కాకపోతే షార్ట్ వీడియో అయితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి, ఏ వీడియో చేయాలి అని చెప్పేసి అడిగాను. నాకు ఇంతవరకు ఎవ్వరు కూడా రిప్లై ఇవ్వలేదు, అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు. కాబట్టి నా గోల్ ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేది మాత్రమే నా ఉద్దేశం. కాబట్టి నేను వ్యూవర్స్ అడిగినటువంటి ప్రతి ఒక్క డౌట్ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అది డిస్కస్ చేస్తాను. మీ క్వశ్చన్స్, నా ఆన్సర్స్. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th ఆర్ ఇంటర్ ఓపెన్లో చేశాను, ఎల్ఎల్బి చేయొచ్చా? బార్ కౌన్సిల్కి ఎలిజిబుల్ ఏనా మేడం అని అడిగారు. లేదండి, ఎలిజిబుల్ కాదు. 10th కానీ ఇంటర్ కానీ ఓపెన్లో చేసున్నారు, ఏదో ఒకటి ఓపెన్లో చేసినా, లేకపోతే 10th ఇంటర్ రెండు ఓపెన్లో మీరు చదువుకున్నా కూడా మీరు బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్కి మాత్రం ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఎల్ఎల్బి చేసినా కూడా మీరు బార్ కౌన్సిల్కి అయితే ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా లా చేయాలి అంటే 10+2 కానీ, అంటే 10th ఇంటర్ కానీ, లేకపోతే 10+2+3 కానీ, 10th ఇంటర్ డిగ్రీ కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా చేసి ఉండాలి. ఎల్ఎల్బిలో 2 ways ఉంటాయని చెప్పాను కదా, 5IDC అండ్ 3YDC. అయితే 10+2+3 చేసిన వాళ్ళు, అంటే 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఎల్ఎల్బి వచ్చేసి ఓన్లీ 3YDCనే ఉంటుంది. ఎవరైతే 10th పాటు ఇంటర్ కూడా చేసున్నారో, అంటే 10+2 రెగ్యులర్గా చేసున్నారో వాళ్ళకి 5IDC ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అర్థమైంది కదా. ఓపెన్లో డిస్టెన్స్లో మీరు 10th క్లాస్ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, 10th+ ఇంటర్మీడియట్ చదివినా బార్ కౌన్సిల్కి మాత్రం ఎలిజిబుల్ కాదు. బార్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే మనం ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత అందులో ఎన్రోల్ చేసుకుంటాం యాజ్ అన్ అడ్వకేట్గా. ఓకే, అర్థమైందా? ఇది ఫస్ట్ క్వశ్చన్.